ఉదయకాలం ఒక అర్ధగంటకో, సాయంకాలం మరొక అర్ధగంటకో యేసయ్యను పరిమితం చేయకుండా మనందరి గుండెల్లో ఉండాల్సిన ఆశ, యేసయ్య నిరంతరం నీతో నేను బ్రతకాలి. నేను కూర్చున్నా, నేను లేచినా, త్రోవను నడుస్తూ వెళ్తున్నా, ఎక్కడ కూర్చున్నా మీరు నేను మీరు నిరంతరము మీతో నేను బ్రతకాలయ్యని ఆ దివ్యమైన ఆశ యేసు నామంలో ప్రతి క్రైస్తవ హృదయంలో పుట్టునట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక భక్తుడిని గూర్చి రాయబడిన ఒక దివ్యమైన మాట. ఆ భక్తుడు తన పనివాడితో చెప్తున్నాడు. ఆ పనివాడు మరొక చోటికి వెళ్ళి తన యజమానుడితో చెప్తున్న మాట చూడండి. ఆ మాట ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయునుగాక. అబ్రహాము ఎలియాజరుతో మాట్లాడిన మాట, అవే మాటలు ఎలియాజరు బెతూయేలుతో చెప్తూ ఉన్నాడు. అబ్రహాము తన పనివాడైన ఎలియాజరుతో చెప్తున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో, నంబర్ 1, ఆ యెహోవా దూత నీతో కూడా వస్తాడు. నంబర్ 2, నంబర్ 3, నీతో కూడా వచ్చే ఆ దూత నీవు వెళ్తున్న కార్యాన్ని సఫలము చేయునుగాక అంటాడు. అబ్రహాము మాట్లాడుతున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవని సన్నిధిలో చెప్పాలి, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నాను. దేవుని సన్నిధికి రావటం పోవటం వేరండి. అబ్రహాము దేవుని సన్నిధికి అతిథిలాగా అలా దేవుని సన్నిధికి వచ్చి ఒక గంట గడిపి తిరిగి నా జీవితం నాదే అన్నట్లుగా అబ్రహాము బ్రతికేవాడు కాదు. అబ్రహాము తన జీవితాన్ని గురించి ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని సన్నిధికి నేను అతిథిలాగా వచ్చిపోయేవాడిగా నేను బ్రతకట్లేదయ్యా. దేవుని సన్నిధితో నా జీవితం ఎలా ఉందంటే, ఇక్కడ అంటాడు, నేను ఎవని సన్నిధిలో అంటే అబ్రహాము నిరంతరము ఎవరితో బ్రతుకుతున్నాడు? అట్లాగని భార్యతో కాపురం చేయట్లేదని కాదు, అలాగని వ్యవసాయం చేసుకోవట్లేదు, పశు సంపదను పెంచట్లేదని కాదు, కొడుకుతో ఆడుకోవట్లేదు, కొడుకును లాలించట్లేదని కాదు. వాళ్ళతో ఆడుకుంటూనే ఉన్నాడు, దేవునితో గడుపుతున్నాడు. వ్యాపారం చేస్తూనే ఉన్నాడు, దేవునితో గడుపుతున్నాడు. భార్యతో సంసారం చేస్తానే ఉన్నాడు, దేవునితో గడుపుతున్నాడు. దేవుని సన్నిధికి అతిథిలాగా వచ్చిపోయే వ్యక్తిగా కాకుండా ఆయన సన్నిధిలో నేను జీవించుచున్నాను అని అంటున్నాడు. దైవజనమా, ఈ వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధికి అతిథిలాగా అలా వచ్చి వెళ్ళేవారిగా కాకుండా ప్రతి క్షణం యేసయ్యను మనం అనుభవించాలి. ప్రతి క్షణం యేసయ్య సన్నిధిని అనుభవించాలి. త్రోవను వెళ్తున్నా నీవు నీ దేవుడు, కూర్చున్నా నీవు నీ దేవుడు, పని చేస్తున్నా నీవు నీ దేవుడు. ఒక్క మాట అంట, దేవుడనే చట్రంలో, దేవుడనే ప్రపంచంలో ప్రతి క్షణం మనం బ్రతకాలి. ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు డిఎల్ మూడీ. చెప్పండి. ఆ దైవజనుడి పేరు డిఎల్ మూడీ. ఆ దైవజనుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, నేను యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించిన దినాల్లో అర్ధగంట సేపు దేవుని సన్నిధిలో దేవునితో గడపటమే నాకు గగనమయ్యేది. ఏ రోజైనా ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటే ఆ రోజు నా లోపటుండే తృప్తి ఏంటంటే, అమ్మయ్యా ఈరోజు చెప్పాలి అమ్మయ్యా తమ్ముడు చెప్పాలి, ఈరోజు అర్ధగంట సేపు ప్రార్థన చేసుకున్నా అని అర్ధగంటకు నేను తృప్తి పడేవాడిని. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, 2 గంటలు ప్రభుతో గడిపేవాడిని. అప్పుడు అనుకునేవాడిని, అమ్మో నా ప్రార్థనా జీవితం పెరిగింది. ఒకప్పుడు అర్ధగంట దేవునితో గడిపేవాడిని, ఇప్పుడు రోజుకొచ్చి 2 గంటల సేపు గడుపుతున్నాను, తృప్తి పడేవాడిని. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపిన నేను 4 గంటలు దేవునితో గడపడం ప్రారంభించాను.
అలా 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 దినాలు కొనసాగుతున్నాయి. ఈరోజు నిరంతరము దేవునితో నేను గడుపుతూ ఉన్నాను. ఒకప్పుడు అర్ధగంట గడిపేవాడిని, తర్వాత 2 గంటలు గడిపేవాడిని, ఆ తర్వాత 4 గంటలు గడిపేవాడిని. కానీ ఈరోజు ఏ ఆధ్యాత్మిక స్థాయికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడంటే, ఎవని సన్నిధిలో నీ జీవితం దేవుని సన్నిధితో ముడిపడునుగాక. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసయ్య పిల్లలైన మనం యేసయ్య దగ్గరికి అతిథుల్లాగా అలా వచ్చి వెళ్ళిపోయేవారిగా కాకుండా, యేసయ్యకు నీకు, యేసయ్యకు నీకు, యేసయ్యకు నాకు ఎలాంటి బంధం ఉండాలి అని ప్రభు కోరుతున్నాడో లేఖనాల్లో చూస్తే, పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో 2 ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి దీపవృక్షం. చెప్పండి తమ్ముడు, జీవన్ చెప్పాలి. దక్షిణ కొరియా బాగుందా? ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఎట్టున్నాడు? ఈసారి వెళ్తే అడిగానని చెప్పు, రాణిస్తాడా ఏంటి? సరే చూడండి, నా వైపు చూడండి. ప్రత్యక్ష గుడారంలో 2 ఉపకరణాలు ఉన్నాయి. ఒకటి దీపవృక్షం, రెండవది మందసపు పెట్టె. మరలా చెప్పండి. 1, 2. దీపవృక్షానికి ప్రకాండము, ఆ ప్రకాండానికి కొమ్మలు, 6 కొమ్మలు. ప్రకాండము 6 కొమ్మలు. ప్రకాండానికి లేక దీపవృక్షానికి కొమ్మలు ఏకాండముగా చేయబడ్డాయి అని రాసింది. ఎలా చేయబడ్డాయట? ఏకాండముగా చేయబడ్డాయి. ఏకాండముగా చేయబడ్డాయి అంటే గమనించండి, ప్రకాండానికి కొమ్మలు అతికించలేదు, వెల్డెడ్ జాయింట్ చేయలేదు, స్క్రూ ఫిట్టింగ్ చేయలేదు. అవసరం వచ్చినప్పుడు అతికించి, ప్రసాద్ గారు అవసరం లేనప్పుడు తీసేసే అలాంటి బంధం ప్రకాండానికి కొమ్మలకు లేదు. ప్రకాండాన్ని కొమ్మలను లేక దీపవృక్షాన్ని కొమ్మలను ఎలా చేశారంటే ఏకాండముగా చేశారు. ఇప్పుడు కొమ్మలను లేపేవనుకోండి, కొమ్మలతో పాటు ఏం లేస్తుంది? ప్రకాండాన్ని లేపేవనుకోండి, ప్రకాండంతో పాటు ప్రకాండం కదిలిందనుకోండి, ప్రకాండంతో పాటు కొమ్మలు కదులుతాయి. గమనించండి, కొమ్మలు మనమైతే దీపవృక్షం మనం ఆరాధించే యేసయ్య. యేసయ్య కదులుతూ ఉంటే ఆయనతో పాటు మనము కదలాలి. నీవు కదిలేవంటే నీతో పాటు యేసయ్య కదలాలి. అపోస్తులు ఆ రోజు నిలబడినప్పుడు ప్రధాన యాజకుడు, శాస్త్రులు ఏమన్నారు తెలుసా? వీరు యేసుతో కూడా ఉన్నవారు అన్నారు. చెప్పండి. యేసుతో కూడా అంటే యేసయ్యకి మనకు ఎలాంటి బంధం ఉండాలంటే, ఏదో పొద్దున్నే లేచి ఒక అర్ధగంట సేపు దేవుణ్ణి అతికించుకొని తర్వాత నా లోకం నాదయ్యా, నీ లోకం నీదయ్యా, అలా విడిపోయే బంధం కాదు. దీపవృక్షం ప్రకాండానికి కొమ్మలు ఎలా ఏకాండమై ఉన్నాయో, ప్రకాండమైన యేసయ్యతో మనం ఏకాండంగా జీవించుదుముగాక. అప్పుడు నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఎవని సన్నిధికి నేను వచ్చుచూ పోవచ్చు ఉన్నానో అని కాదు అనాల్సింది. ఏమనాలి? కొంచెం పెద్దగా చెప్పాలమ్మా మాట. ఎవని సన్నిధికి నేను వచ్చుచూ పోవచ్చు ఉన్నానో అది కాదు మనం అనాల్సిన మాట. ఏ స్థాయికి రావాలంటే, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో నా జీవితమే దేవుని సన్నిధితో పెనవేయబడి ఉన్నది. మందస పెట్టె దగ్గరికి వచ్చేసరికి కరుణాపీఠం మీద కెరూబులు మనకు గుర్తు. కరుణాపీఠం ఎవరికి గుర్తు? యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తు. కరుణాపీఠం మీద కెరూబులు ఉన్నాయి చూసారా? ఏకాండముగా అవి చేయబడ్డాయి. ఇప్పుడు కరుణాపీఠాన్ని లేపితే కరుణాపీఠంతో ఏం లెగుస్తుంది? కరుణాపీఠాన్ని ఇలా మోసుకొని వెళ్తే కరుణాపీఠంతో ఏం కదులుతుంది? కరుణాపీఠముని యేసైతే ఆ కెరూబులు నీవు నేనై ఉండాలి. వెళ్ళే ప్రతి చోటకి దేవుని సన్నిధిని మోసుకొని వెళ్దాం. ఇప్పుడు మీరు అనొచ్చు, దేవుని సన్నిధిలో జీవించడం అంటే ఏంటయ్యా? నిరంతరం దేవుని సన్నిధిలో బ్రతకటం అంటే ఏంటయ్యా? నా వైపు చూడండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? అరే అనిలా పెద్దగా చెప్పు అనిలా. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? మరోసారి, ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేసాం చెప్పండి? స్తుతించాం, పాడాం, ఆరాధించాం, వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.
దేవుని సన్నిధికి వచ్చాం కదా, ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మనతో పాటు ఏం మోసుకొని వెళ్ళాలో తెలుసా? దేవుని సన్నిధిని మోసుకొని మనం వెళ్ళాలి. అంటే దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళటం అంటే అదేదో భుజాల మీద వేసుకొని మోసుకొని వెళ్ళేది అనుకున్నారు కాదు కాదు కాదు. ఇక్కడ ఈ స్థలంలో ఉన్నప్పుడు పాడేవు కదా, శరీరం పనిచేస్తూ ఉంటుంది, నీ నాలుక మాత్రం ప్రభుని స్తుతించాలి. చేతులు పని చేయొచ్చు, నీ మనసు దేవుని చుట్టూతో తిరగాలి. అబ్రహామును గురించి 24వ అధ్యాయంలో రాయబడిన మాట నా వైపు చూడండి. అబ్రహాము ఆది కాండంలో మనకు ఎక్కడ పరిచయం అవుతాడు? 12వ అధ్యాయంలో పరిచయం అవుతాడు. 12వ అధ్యాయంలో అబ్రహాం ఈ మాటల్లా అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలిచెను అని రాసి ఉంటుంది. అబ్రహాము యెహోవా సన్నిధిలో సాష్టాంగపడెను అని రాసి ఉంటుంది. ప్రారంభంలో నిలిచినవాడు, ప్రారంభంలో కూర్చున్నవాడు, ప్రారంభంలో సాగిలపడినవాడు అంటే అప్పుడప్పుడు అతిథిగా వచ్చాడు. 12వ అధ్యాయం, 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 24వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? నేను ఆయన సన్నిధికి అతిథిలాగా వచ్చిపోయేవాడిగా కాదయ్యా, నిరంతరము ఆయనతోనే నేను జీవిస్తూ ఉన్నాను. తమ్ముడు, యేసయ్యని అడిగితే ఈ మాట అడుగు. యేసయ్య, ప్రతి క్షణం నిన్ను అనుభవించాలా, నీ మంచితనాన్ని, నీ ప్రేమను, నీ సన్నిధిని, నీ ముఖకాంతిని, నీ ప్రసన్నతను ప్రతి క్షణం ప్రతి నిమిషం, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను నిన్ను అనుభవించాలి యేసయ్య. అలాంటి కృప నాకు దయచేయి. అందుకని దెస్సలోనియ పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు, మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చు ఉన్నను తనతో కూడా జీవించు నిమిత్తం యేసుక్రీస్తు మృతి పొందాడు అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. మేలుకొని ఉన్నను, పెద్దగా, ఇంకోసారి సౌండ్ పెంచాలా, టైటస్ పెద్దగా, ప్రతి క్షణం నీవు నీ యేసు, ప్రతి క్షణం నీవు పొందుకున్న పరిశుద్ధాత్మ, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం నీవు నీ దేవుడు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో బ్రతకాలి అంటాడు పౌలు గారు. మేల్కొని ఉన్నను జేమ్స్ అన్నయ్య, మిల్లింగ్ మిషన్ పనిచేసేటప్పుడు, అది తిప్పేటప్పుడు, అట్లాగని పనిచేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేవు గాక అన్న. ప్రతి క్షణం దేవునితోనే ఉండమన్నాడు, ప్రార్థన చేసుకోమన్నాడని డ్రైవింగ్ చేసుకుంటా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా డ్రైవింగ్ చేసేది గాక. కళ్ళదేరు మనస్సు యేసనే ప్రపంచంలో బ్రతుకును గాక, పరిశుద్ధాత్మని ప్రపంచంలో బ్రతుకును గాక. ఇక్కడ నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, ప్రారంభంలో ఆ స్థాయికి ఎదగలేదు. 11వ అధ్యాయంలో ఉన్న అబ్రహాం వేరు, 12వ అధ్యాయంలో ఉన్న అబ్రహాం వేరు, 13వ అధ్యాయంలో ఉన్న అబ్రహాం వేరు, 14, 15, 16, 24వ అధ్యాయానికి వచ్చేసరికి ఏ స్థాయికి ఎదిగాడంటే నిరంతరము దేవునితో బ్రతికే స్థాయికి ఎదిగాడు. అయ్యా అమ్మా, నీ విశ్వాస సంవత్సరాలు పెరిగే కొద్దీ యేసుతో నీకున్న అనుబంధం రోజు రోజుకు బలపడునుగాక. ఎంతగా బలపడాలో తెలుసా? ఒక్క క్షణం కూడా నిన్ను నీ యేసును దూరం చేయలేని ఒక బలమైన అనుబంధం మన మధ్యలో ఏర్పడునుగాక. అప్పుడు మనం పాడుకుంటా ఉండాలి. ఏమని తెలుసా? మన బంధము, సౌండ్ పెంచాలి గట్టిగా, బంధము అను విడదీయ, చప్పట్లు కొడదాం. విడదీయగలరా ఎవరైనాను మరి. ఆమేన్. ప్రతి క్షణం యేసయ్యను ఒక్క మాట అడగరా చెల్లి. యేసయ్య, అతిథిలాగా నేను నీతో ఉండకూడదు, నిరంతరము నీతో జీవించాలి. అయితే ఒకటి, నిరంతరము ఒక వ్యక్తి దేవునితో బ్రతకాలంటే ఏం చేస్తే ఒక వ్యక్తి నిరంతరము దేవునితో బ్రతుకుతాడు? అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుని వాక్కు మరొక పర్యాయం అబ్రహాముకు ప్రత్యక్షమైంది. 17వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం.
నాతో కలిసి చెప్పండి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏ వయసులో అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు? చెప్పాలి. 99 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమై, ఒక్కసారి ఆలోచించండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్న విధానం ఏమంటాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. అబ్రహమా, నిందారహితుడిగా బ్రతుకు. నేను ఇక్కడ నిందారహితుడిగా బ్రతుకు అని అంటున్నాడంటే, ఇంతకీ ఆ వయసులో ఆ సమయంలో అబ్రహాము నిందగలిగిన వాడిగా బ్రతుకుతున్నాడా, నిందారహితుడిగా బ్రతుకుతున్నాడేనా? రాయచనా చక్కగా కూర్చో. వాళ్ళు కరెక్ట్గానే కూర్చున్నారు, నా వైపు చూడండి అమ్మా. నేను ఆ మాట అన్నానంటే ఆ తమ్ముడు చక్కగా కూర్చోలేదనే కదా. పిల్లలు నడుస్తావు, రాయ్ సరిగా నడు అని అన్నావంటే నడక సరిగ్గా లేదనే కదా. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, నా సన్నిధిలో నడుచుచు అంటే, అబ్రహామా నా సన్నిధిలో నువ్వు నడుస్తున్నావు కానీ నిందగలిగిన వాడిగా నడుస్తున్నావు, జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. నాకు కొంచెం బాధ కలిగే సంగతి ఏంటంటే, అప్పుడు అబ్రహాము వయసు ఎంత? కొంచెం గట్టిగా చెప్పాలి తల్లి. అప్పుడు అబ్రహాము వయసు ఎంత? పడుచోడు కదా, యవనస్తుడు కదా. అరే నేనంటా ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి, రే అబ్బాయ్ నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ ఏంటి రా సినిమాల్లో, నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ ఏంటి పలానా అమ్మాయితో చాటింగ్, నువ్వు చేసే పని ఏంటి అని ఒక యవనస్తుడిని గద్దించారంటే అది వేరు. సరే నడి వయసులో ఉన్నవాడిని గద్దించారంటే అది వేరు. ఇప్పుడు అబ్రహాము వయసు ఎంత అయ్యి అంటే, మన ఊరు భాషలో చెప్పాలంటే ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. జాకబన్న ఒకసారి ఈ మాట 99 సంవత్సరాల ముసలాయన దగ్గరకు వచ్చి అంటాడు, నిందారహితుడుగా నడు. గుండెలు పిండుతుంది ఈ మాట. అంటే వృద్ధాప్యంలో కూడా ఒకడు దారి తప్పే ప్రమాదం ఉంది. నేను చాలాసార్లు సువార్త కోటాల్లో ఈ మాట చెప్పాను. దేవుని బ్రతకాలనే తృష్ణ మంట నీ గుండెల్లో ఉంటే ఏ వయసులోనైనా దేవుని నువ్వు రోషంగా బ్రతకగలుగుతావు, నీతిమంతుడిగా బ్రతకగలుగుతావు, ప్రతిష్ఠితుడిగా బ్రతకగలుగుతావు. వయస్సు నీకు అడ్డం కాదు. మరొక మాట చెప్పమంటారా? వయసుతో పాటు మనకు భక్తి వస్తుంది అనేది పూర్తిగా అబద్ధం. వయసుతో పాటు ఒకడు నీతిమంతుడు కాలేడు, అనుభవాలతో పాటు ఒకడు పవిత్రుడు కాలేడు. ఒక వ్యక్తి గుండెల్లో దేవుని బ్రతకాలి అనే రోషాగ్ని నిజంగా గుండెల్లో గూడు కట్టుకుంటే వయసు ఆటంకం కాదు. ఏ వయసులోనైనా ప్రభు ఒక నిప్పు కణంలాగా దేవుని బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. వయసుతో పాటు భక్తి వస్తుంది అని అనుకుంటే, నేను 99 సంవత్సరాల ముసలాయన దగ్గరికి వచ్చి నిందారహితుడిగా నడు అని అన్నాడంటే అక్కడ దాకెందుకండి? భక్తుడైన దావీదు ఏ వయసులో పడిపోయాడు? వృద్ధాప్యంలో కదా. యోసేపు దేవుని ఏ వయసులో నిలవబడ్డాడు? యవన వయసులో ఒక వ్యక్తి తప్పక త్రుట్టిల్లుతాడు. అదే నిజమైతే నేనంట, యోసేపు ఎందుకు యవన వయసులో నిలవబడ్డాడు? దానియేలు ఎందుకు యవన వయసులో నిలవబడ్డాడు? నేను చెప్పే మాట ఏంటంటే, నిజంగా నీ గుండెల్లోనే గనక దేవుని బ్రతకాలని కసి, ఆ మంట, ఆ ప్రతిష్ట, ఆ గుండెల్లో ఆ దైవాసక్తి నీ గుండెల్లో గూడు కట్టుకోవాలే కానీ ఏ వయసులోనైనా ఈ తరపు యోసేపులాగా నువ్వు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మంటే నీకు లేకపోతే, సామెత ఒకటి ఉంది కదా, ఎద్దును ఘాటి దగ్గర, గుర్రమా, గుర్రాన్ని నీళ్ళ దగ్గర, అంతేనా అమ్మా? కొంచెం అందించండి, ఉప్పు అందించండి. గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం కానీ నీళ్లు దాపించలేంగా. నేనంట, నీ గుండెల్లో ఇదిగో నా ప్రభు ఇలా బ్రతకాలి అనే ఆ ఆశ, ఆ ఆకలి నీ గుండెల్లో ఉంటే వయసు నీకు ఆటంకం కాదు. ఏ వయసులోనైనా ప్రభు నువ్వు బ్రతకగల. కొంచెం కటువుగా చెప్తా, తమ్ముళ్ళారా నా వైపు చూడండి, కొంచెం ఘాటుగా చెప్తా. అసలు నీ క్యారెక్టరే లూజ్ అయితే
నీ స్వభావమే లూజ్ అయితే, చిన్న చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోయే బలహీన ఘటం నువ్వైతే, వృద్ధాప్యానికి వచ్చిన జారిపోయే స్థితి నిన్ను విడిచిపెట్టదన్న సంగతి గ్రహించు. వయసుతో పాటు ఒక వ్యక్తికి భక్తి రాదు. కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ నిలకడగా బ్రతకలేరు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఊగిసలాడేటట్లుగా ఉంటుంది. 99 సంవత్సరాల వయసులో అబ్రహాం దగ్గరకు వచ్చి నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు అని అంటంతో ఒక భయకంపితమైన మాట చెప్పమంటారా? సాతాను ఏ వయసులో ఉన్నవారినైనా శోధిస్తాడు, ఏ వయసులో ఉన్నవారినైనా పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకని మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నిలిచి ఉన్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడై ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఇప్పుడు నేను అనుకోండి 22 సంవత్సరాల నుంచి నేను సేవలో ఉన్నాను. నాకు ఇప్పుడు 48 సంవత్సరాలు, ఇక నాకు ఏం డోకా లేదు. నేను 100కి 100 నిలవబడతాను. విశ్వాసం ఉండటం మంచిదే, విశ్వాసంతో పాటు జాగ్రత్త కూడా ముఖ్యం. ఎందుకు? నిలుచుచున్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 99 సంవత్సరాల వయసులో అబ్రహాము దగ్గరకు వచ్చి మాట అంటున్నాడంటే, అయ్యా చనిపోయే ఆఖరి క్షణం వరకు భయముతో వణుకుతో ఈ భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ జీవించుదుముగాక. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నా సన్నిధిలో నిందారహితుడిగా జీవించు అని అంటున్నాడంటే ఒక విచిత్రం చూడండి. ఒక మనిషి దేవునితో బ్రతకాలంటే పరిశుద్ధ హృదయం దేవునిని హత్తుకొని బ్రతికేటట్లుగా పురికొల్పుతుంది. పవిత్రమైన జీవితం ఒక వ్యక్తి దేవుని హత్తుకొని బ్రతకటానికి కారణమవుతుంది. నీ జీవితంలో ఎప్పుడైనా చిన్న పాపానికి చోటిస్తే ఆ పాపం తెలియకుండా నిన్ను దేవునికి దూరం తీసుకుని వెళ్తాది. కడవడి పాలల్లో చిన్న విషపు చుక్క పాలన్నిటిని విరగొట్టినట్లుగా, పులిసిన పిండి కొంచెం ముద్దంతా పాడు చేసినట్లుగా, దేవునితో నిరంతరము బ్రతికే ఈ ఆధ్యాత్మిక స్థితిని పాడు చేసే శత్రువేదో తెలుసా? ఒక చిన్న పాపానికి నువ్వు చోటిస్తే, చిన్న పాపం ఏం లేదు, ఆ రాత్రి పడకల మీదకి వెళ్ళావు, ఎందుకో నిద్ర పట్టలేదు, సర్లే కాసేపు ఫోన్ చూసుకుందాం, ఏదన్నా చూద్దాంలే అన్నట్లుగా యూట్యూబ్లో వాక్యం విందామని అనుకున్నట్లుగా అట్లా ఓపెన్ చేసావు. వాట్సాప్ స్టేటస్లో ఒక నేకెడ్ ఫోటో, బికినీతో ఉన్న ఫోటో చూసావు. చూడకూడదు అని అనుకున్నావు. అనుకుంటానే తెలియకుండా చూసావు. అరే భలే ఉందే అని 2-3 చూసావు, 4-5 చూసావు. తెలియకుండా ఒక అర్ధగంట చూసావు, నిద్రలోకి జోగిపోయావు. ఒక అర్ధగంట సేపు చూడకూడని వాటిని చూసి నిద్రలోకి వెళ్ళిన తర్వాత తెల్లారిన వెంటనే 4 గంటలకు లేచి, 4:30-5ంటికి లేచి దేవుని సన్నిధిలో మోకరించి స్తోత్రం 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 అని దేవుని స్తుతిస్తామా? మెలుకు వస్తుంది, మోకరించడానికి మనసు అంగీకరించదు, మనస్కరించదు. ఎందుకో చెప్పమంటావా? ఈ మనస్సాక్షి నంబర్ వన్ చర్చ్. ఈ మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయటం ప్రారంభిస్తుంది. అదే ఆ రాత్రి చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకున్నావు, చక్కగా దేవుని స్తుతించావు, దండం తిన్నావు, పండుకున్నావు. తెల్లవారిన తర్వాత మెలుకు వచ్చిందో లేదో నీ అంతరంగం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటానికి అంతరంగం తెలియకుండా ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. దేవునితో బ్రతకాలనే ఆశ నీకుంటే, ఆ ఆశ నెరవేర్చబడాలంటే ఏ పాపం నీలో ప్రవేశించకుండా నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకుందువుగాక. చీకటి సంబంధి వెలుగుతో కలిసి కాపురం చేయలేడు. పాపం చేసేవాడు పవిత్రుడైన దేవునితో అనుబంధం కలిగి బ్రతకలేడు. లోకాన్ని స్నేహించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవునితో చక్కటి అనుబంధం కలిగి బ్రతకలేడు. ఒక వ్యక్తి దేవునితో చక్కటి అనుబంధం కలిగి బ్రతకాలంటే దాన్ని గుర్చే యోహాను పత్రికలో చక్కటి మాట రాసి ఉంటారు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు నాతో కలిసి
ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నలిచిన యొడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యొడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. 6వ వచనం ఎంత చక్కగా భక్తుడి మాట అంటాడు. నా వైపు చూడండిరా తల్లి. నా ఆశ ఈరోజు వాక్యం వింటున్న ప్రతి యవ్వన బిడ్డ దేవుని సన్నిధికి అతిథిలాగా రాకూడదు. నిరంతరము ఆయన సన్నిధిలో నువ్వు జీవించుదువుగాక. ప్రతి చెల్లి, ప్రతి తల్లి అతిథులుగా కాదు, నిరంతరము ఆయనతో మనం బ్రతకాలి. ఆయనతో మనం బ్రతకాలంటే శుద్ధ హృదయం, పవిత్రమైన జీవితం, దేవునితో అనుబంధం కలిగి బ్రతకటానికి అది సహాయం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ ఉంది. ఆ కరెంటు మన ఇంట్లోకి రావాలంటే తీగలు ఉండాలి. తీగలు లేకపోతే, లేకపోతే తీగ దిగిపోతే రాదు. దేవునితో మనకు సంబంధం ఉండాలంటే పరిశుద్ధత అనే తీగ, పవిత్రత అనే తీగ, పరిశుద్ధత అనే తీగ తెగిపోయిందా దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతాం. దాని గురించి భక్తుడు ఇక్కడ అంటాడు. 6వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యొడల మనం అబద్ధమాడుచున్నామని అర్థం. ఇప్పుడు గమనించండి. అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధికి వెళ్తున్నామండి, ఇమాన్యుయల్ చర్చికి వెళ్తున్నామండి అని చెప్పాం. మేము దేవునితో సహవాసం చేస్తున్నామండి అని ఒక వ్యక్తి చెప్పాడు. సరే, అయితే ఆ వ్యక్తికి సిగరెట్లు తాగే అలవాటు ఉందనుకో. ఒక మాట చూడండి, సిగరెట్లు తాగే అలవాటు ఉందనుకో, ఎందులో నడుస్తున్నాడు? చీకట్లో నడుస్తున్నాడా, వెలుగులో నడుస్తున్నాడా? ఆ వ్యక్తికి సినిమాలకు వెళ్ళే అలవాటు ఉందనుకోండి, మిమ్మల్ని అడుగుతా, చీకట్లో నడుస్తున్నాడా, వెలుగులో నడుస్తున్నాడా? సెల్ ఫోన్లో అశ్లీలమైన వాటిని చూస్తూ ఉన్నాడు అనుకోండి, చీకట్లో నడుస్తున్నాడా, వెలుగులో నడుస్తున్నాడా? ఇప్పుడు చీకటిలో నడిచేవాడు దేవునితో సహవాసం చేయగలడా? మరి నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని ఆ వ్యక్తి అన్నాడంటే ఆ వ్యక్తి నిజం మాట్లాడుతున్నాడా, అబద్ధం మాట్లాడుతున్నాడా? సహవాసం చేస్తున్నాను అని తాను భ్రమపడుతున్నాడు, కానీ నిజంగా అతడు దేవునితో, ఎందుకో చెప్పంటారా, ఒక చిన్న పాపానికి నువ్వు చోటిస్తే, చిన్న పాపానికి చోటిస్తే దేవునితో ఉన్న సంబంధాన్ని నువ్వు కోల్పోతావు. దేవునితో నిరంతరం బ్రతకాలంటే అంటాడు, ఆయన వెలుగులో నడుచుకున్న ప్రకారం 7వ వచనంలో అంటాడు, ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యొడల. చీకటంటే పాపం, వెలుగంటే పరిశుద్ధత. పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా మనం బ్రతుకుతూ ఉంటే, చూడండి రాజు ఇట్రా, దేవునితో మన సంబంధం అంట అన్యోన్య సంబంధము గలవారమై, సంబంధం గలివారమై ఉందుము అని అంటలా. ఏ బంధం అంట? బా, అన్యోన్యం అనే మాట ఎక్కడ వాడతారు ఎక్కువగా చెప్పండి? బా, అమ్మమ్మ భలే కరెక్ట్గా చెప్పారమ్మా, మీకు 100కి 1000 మార్కులు వేసాను పండే. భార్యాభర్తల దగ్గర ఏమంటారు తెలుసా? అబ్బా, ఆ భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారు నయ్య, అబ్బా ఎంత అన్యోన్యంగా ఉంటారు నయ్య. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాదు, ఒరే చెప్పాలి, వాళ్ళిద్దరూ కాదు, ఇద్దరు ఒకటే. అది అర్థమైందా? ఏక శరీరం. వారు ఇద్దరు కాదు, ఇద్దరు ఏక శరీరమై ఉన్నారు. గమనించండి, ఒకడు చీకటిని అసహించుకుని వెలుగులోనికి వస్తే, ఇక గమనించండి, వాడు కూర్చున్నా లేచిన దేవుడు 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 దేవుడు, ఆ ప్రపంచంలోనే వాడు బ్రతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. రాజట్రా, దేవునితో పర్లేదు నా భుజమే చేయి, ఏమనుకోను, ఈ కొద్దిసేపటికే, తర్వాత కూడా చేసేవుగాక. గమనించండి, అన్యోన్య బంధం అంటే ఎట్లుంటుంది? రవి ఇట్రా చిన్నాడా, అబ్బా వాళ్ళ ఆ స్నేహితులు ఎంత ఇట్రా ఇట్లా భుజాల మీద వేసుకుని ఒకళ్ళ మీద చేయి వేసుకొని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటే, అబ్బా ఆ అన్నదమ్ముళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో కదరా. ఆ అక్క చెల్లెళ్ళు
అమ్మ, మీ అక్క చెల్లెల సంగతి కాదు నేను చెప్పేది, మీ అన్నదమ్ముల సంగతి కాదు. అబ్బా, ఆ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎంత అన్యోన్యంగా ఉంటారోనయ్యా, ఎంత అన్యోన్యంగా. యేసయ్యని మనం దూరం నుంచి చూసే వ్యక్తులుగా కాదు, యేసయ్య మనము యేసయ్య అన్యోన్యంగా కలిసి బ్రతకాలి. ఆ స్థాయికి సంఘం ఎదగాలి. అలా ఎదిగేటట్లుగా చేసేదో తెలుసా? నిన్ను నువ్వు ఎంత శుద్ధి చేసుకుంటావో, కూర్చోండి, నిన్ను నువ్వు ఎంత శుద్ధి చేసుకుంటావో, నిన్నెంత నిర్మలంగా చేసుకుంటావో, నిన్ను శుద్ధి చేసుకునే కొలది యేసయ్యతో నీకున్న ఆ బంధం బలపడటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఫెవికిక్ కానీ ఏదైనా ఏమంటారు, ఈ పైపులకి లీక్ అయినప్పుడు అంటిస్తారు కదా, ఏంటది? నల్లగా ఉంటుంది కదా, ఎంసీల్. ఓకే, ఎన్సీలో ఎంసీల్ అంటిస్తారు కదా. ఎంసీల్ అంటించే ముందు దేనికి అంటిస్తున్నామో దానికి తడి ఉండాలా, తడి ఉండకూడదా? తడి ఉంటే అంటుకో. అది బాగా అంటుకోవాలి, బాండేజ్ బలపడాలంటే తడి ఉండకూడదు, పొడిగా ఉండాలి. నీలో నాలో పాపపు తడి లేకుండా పాపపు తడి అంతటిని తుడిచేస్తే యేసయ్య నీవు అన్యోన్యమైన బంధం కలిగిన వాడికి బ్రతుకుతావు. యేసు లేని ప్రపంచం నాకు వద్దంటావు, యేసు లేని క్షణం నాకు వద్దంటావు, యేసు లేని జీవితం నాకు వద్దంటావు. అప్పుడు ఏ స్థాయికి నువ్వు ఎదుగుతావంటే, భార్యతో కాపురం చేస్తావు, అవన్నీ ఓకే, పిల్లలతో ఉంటావు, అవన్నీ ఓకే, ఉద్యోగం ఓకే, వ్యాపారం ఓకే, ఇవన్నీ చేసుకుంటా, గమనించండి, ఇవన్నీ చేసుకుంటా హానోకు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచినట్లుగా యేసయ్యతో ఏకాంతంగా నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావు. నా హృదయపు లోతులో నుంచి కోరుకుంటున్నాను, మిమ్మల్ని దీవిస్తున్నాను. యేసయ్య దగ్గరికి అతిథులుగా వచ్చి పోవద్దు, నిరంతరము ఆయనతోనే మనం బ్రతుకుతాము కాక. అద్భుతం. ఒక వ్యక్తి నిజంగా దేవునిలో అలా బ్రతికాడు అనుకోండి, అసలు ఆ వ్యక్తికి దేవుడిచ్చే మహాత్యం 2 కార్యాలు చెప్తాను. ఇప్పుడు అబ్రహాము, నా వైపు చూడండి, ఇప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుతో అంటున్న మాట ఏంటంటే, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ సన్నిధి దూత నీతో కూడా వచ్చును అంటాడు. నాతో కలిసి చెప్పండి, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా దూత నీతో కూడా. అద్భుతం. ఇది గుండెల్లో రాసుకొని నువ్వు నిరంతరం దేవునితో బ్రతికేవాడివైతే, నీ ఇంటిలో నుంచి నీ పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు నీలో ఉన్న దేవుని సన్నిధి, నీతో ఉన్న దేవుని సన్నిధి నీ పిల్లలతో పాటు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ పిల్లలతో పాటు వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒకడు నిరంతరము దేవుని సన్నిధిలో బ్రతికేవాడైతే అతడి కరచాలను చేశాడు, వచ్చి 2 మాటలు మాట్లాడాడు. కానీ దేవుని సన్నిధిలో బ్రతికే వ్యక్తిని కలిసి వెళ్ళేటప్పుడు ఒక తెలియని దివ్యమైన అనుభూతిని పొందుకుని వెళ్తారు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తారు. గట్టిగా హల్లెలూయా. అద్భుతం తెలుసా? ఒకడు నిజంగా నిరంతరము దేవుని సన్నిధిలో బ్రతికేవాడు అనుకో. ఏమండి, నిరంతరము దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికేదానివైతే నీ మీద ఉన్న అగ్ని సెగ, నీ లోపటున్న మంట, నీ లోపటున్న ఆత్మీయ ఆ దేవుని ప్రసన్నత నీ ప్రక్కన కూర్చున్న వ్యక్తిని తాకటానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు. నీ కరచాలనం చేసిన వ్యక్తులు ఒక తెలియని సంతోషం, నీతో 2 నిమిషాలు మాట్లాడి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్న అనుభవం ఎలాంటిదో తెలుసా? సాక్షాత్తు నేను ప్రభువునే కలుసుకున్నా, సాక్షాత్తు ప్రభు ముఖదర్శనం చేశానని నీతో 2 మాటలు మాట్లాడి వెళ్తూ ఉంటే ఆ వ్యక్తుల హృదయం ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్యతో మాట్లాడినంత తృప్తిగా మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్తారు. ఏమంటే, మనలో దేవుని సన్నిధి ఉంటే మన పక్కెంటుడికి దేవుని సన్నిధి వస్తుందా? అట్టనండి అని అంటారా? ఆవలింతకు తమ్ముళ్ళు ఉంటారా లేదా? అర్థం కాలేదా? ఇప్పుడు ఒక అక్క పక్కన కూర్చొని ఎట్లా అందనుకోండి, ఆ మహిమ పక్కెంటోళ్ళకి దిగుతుందా లేదా? ఏం అట్లా చూస్తున్నారు? సామెత ఒకటి ఉంది కదా, ఆవలింతకు ఎవరున్నారంట?
అనరా మీరు? జీవన్ ఎప్పుడు అనలేదు తమ్ముడు. ఆవలింతకు ఎవరున్నారంట? తమ్ముడు ఉన్నారంట, చెల్లెరు కజిన్ సిస్టర్లు చాలామంది ఉన్నారంట. అంటే ఒకడు ఆవలిస్తే చూసిన వెంటనే తెలియకుండా ఆవలిస్తాం. అంటే నేను అంటాను, ఆవలింతకే అంత ప్రభావం ఉంటే దేవుని సన్నిధికి ఇంకెంత ప్రభావం ఉంటుందో ఆలోచించండి. ఒక నిద్రమత్తు కలిగిన మనస్సుకి అంత ప్రభావం ఉంటే, ఒక ఆవలింతకి అంత ప్రభావం ఉంటే, ఒక వ్యక్తి లోపల నిజంగా దేవుని సన్నిధి ఉంటే అతని ప్రక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఆ సన్నిధిని అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. బైబిల్లో 2 ఆధారాలు చూపిస్తాను. గెహజీ వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు? ఆల్ నైట్ ప్రేయర్ చేసి వస్తున్నానయ్యా అన్నాడు. గెహజీ ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే కుటుంబ ఆరాధన చేసుకొని వస్తున్నానయ్యా అన్నాడు. ఎలీషా అంటాడు, నువ్వు వెళ్తున్నప్పుడు నీతో పాటు నా ఆత్మ నీతో రాలేదా? అరే ఎలీషా ఇక్కడ ఉన్నాడు, గెహజీ ఎక్కడికో వెళ్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే గెహజీ ఎలీషా దగ్గర నుంచి వెళ్తున్నాడు కాబట్టి ఎలీషాలో ఉన్న దేవుని సన్నిధి ఎవరితో పాటు వెళ్ళిందట? అయ్యా నా మాట చూడు, నువ్వు నిరంతరం దేవునితో బ్రతికితే, మరలా చెప్తాను, దేవుడు అనే వలయంలో, ఆ చట్రంలో దేవుడే మన ప్రపంచమై ఆయనతో మనతో ఆయన ప్రపంచంలో బ్రతికితే నీతో 2 మాటలు మాట్లాడిన వాడు కూడా, నిన్ను చూసిన వాడిలో కూడా, నీ కరచాలనం చేసిన వాడిలో కూడా ఓ తెలియని గొప్ప మార్పు అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఒకానొక సందర్భంలో ప్రవక్తల సమూహం, అమ్మ వినండి, ఎవరి సమూహం? ప్రవక్తల సమూహం. ఆ ప్రవక్తల సమూహం వాళ్ళు అలా పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. విచిత్రం చూడండి, ప్రవక్తల సమూహం అలా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటే అటువైపు నుంచి సౌలు వస్తున్నాడు. ఆ ప్రవక్తలు అంత దూరం నుంచి చూశారండి. ఆ ఆత్మ పొందుకొని ఆత్మచేత అభిషేకించబడిన ప్రవక్తలను సౌలు అంత దూరం నుంచి చూశాడండి. చూశాడో లేదో బైబిల్లో రాయబడిన మాట, యెహోవా ఆత్మ సౌలు మీదకి బలముగా దిగిరాగా అతడు ప్రవచిస్తూ దరిదాపుగా 3 రోజుల పాటు తన వశంలో లేకుండా ప్రవచిస్తూనే ఉన్నాడు. అప్పుడు రాజును పట్టుకొని ఏమన్నారు తెలుసా? సౌలు ప్రవక్తలలో ఒకడు కాడా అన్నాడు. నేను అడుగుతా సౌలుని, అయ్యా సౌలా, నీ అభిషేకం రాజాభిషేకం కదా, రాజుల అభిషేకం వేరు, ప్రవక్తల అభిషేకం వేరు, యాజకుల అభిషేకం వేరు. మరలా గమనించండి, 3 రకాలైన అభిషేకాలు ఉన్నాయి పాత నిబంధనలో. రాజుల అభిషేకం వేరు, ప్రవక్తల అభిషేకం వేరు, యాజకుల అభిషేకం వేరు. అప్పటికే ఇతను రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడిన ఆయన అలా ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎదురుగా అభిషేకించబడిన ప్రవక్తలు వస్తున్నారు. వాళ్ళను సంధించాడో లేదో, కలుసుకున్నాడో లేదో, ఆ ప్రవక్తల మీద ఉన్న ఆత్మ, ఆ ప్రవక్తల మీద ఉన్న అభిషేకం, ఆ ప్రవక్తలను ఆవరించిన దేవుని సన్నిధి సౌలును దర్శించటానికి దేవుడు కృప చూపించాడు. ఒక మాట చెప్తాను, గత 3 నెలల క్రితం అనుకుంటా, ఒక చెల్లి తెలియని మానసిక రోగంతో బాధపడుతుంది. జరిగినట్టుగా నా భర్తకి ఏమైనా యాక్సిడెంట్ అయిద్దేమో, నా భర్త చనిపోతే నా పరిస్థితి ఏంటి, నా భర్త చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నలిగిపోతామని దరిదాపుగా కొన్ని నెలల బట్టి నిద్రలేని రాత్రులు గడిపిందట. మన మందిరానికి వస్తుంది, నన్ను కలుద్దామంటే పాపం అన్న బిజీగా ఉంటారు, అన్నని డిస్టర్బ్ చేయటం ఎందుకని సరే ఒకరోజు బాధ తట్టుకోలేక దైవ సేవకురాలను అడిగి ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ఎక్కడే కూర్చొని ఒక 1/2 గంట ఆ చెల్లితో మాట్లాడాను. వెళ్తా ఏమందో తెలుసా? అన్నయ్య, మీతో మాట్లాడిన తర్వాత నా రోగం అంతా పోయింది అన్నయ్య, నా గుండెలో ఉన్న కలవరం అంతా పోయింది అన్నయ్య, ఎంత ప్రశాంతంగా వెళ్తున్నాను. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ చెప్తుందట, అన్న నాతో 1/2 గంట మాట్లాడాడు,
అన్న నాతో పావు గంట మాట్లాడాడు, నా బాధలన్నీ విన్నాడు. అన్న పలానా ఆలోచన చెప్పాడు. నేను ఫోన్ చేశాను 15 రోజుల తర్వాత, తల్లి ఎట్లుందిరా అని అంటే అంటది, అన్నయ్య ఆ రోజు మిమ్మల్ని కలిసాను అన్నయ్య, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నెమ్మదిగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. అమ్మ ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? ఏమన్నా ఇప్పుడు రావట్లేదు అన్నయ్య, అసలు ఆ నెగిటివ్ థాట్ అనేది నా దగ్గరికి రావట్లేదు అన్నయ్య. నేను అతిశయంగా చెప్పట్లేదు, మిమ్మల్ని పురికొల్పడానికి చెప్తున్నాను. నిరంతరం దేవుని సన్నిధిలో నువ్వు బ్రతుకు. నీ పిల్లలు స్కూల్కు కాలేజీకి వెళ్ళేటప్పుడు నీతో ఉన్న దేవుని సన్నిధి నీ పిల్లలతో కూడా వెళ్ళునుగాక, నిరంతరము వారిని వెంబడించునుగాక. ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉండొచ్చు, డేవిడ్ అమెరికాలో ఉండి ఉండొచ్చు, కెనడాలో ఉండి ఉండొచ్చు మన పిల్లలు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు మన పిల్లలు. కానీ అద్భుతం తెలుసా, ఇక్కడ మనం దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటే మన ఇంటికి వచ్చిపోయేవాడు మన ఇంటికి వచ్చాడా? సన్నిధి లేకుండా వస్తాడేమో. మనతో కొద్దిసేపు గడిపిన తర్వాత మన దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మనతో ఉన్న దేవుని సన్నిధిని ఆ వ్యక్తి మోసుకుని వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. అక్కడ దాకెందుకండి? ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన ఇంట్లో నుంచి దేవుని సన్నిధి మోసుకొని వెళ్ళాలంటే అసలు మన ఇంట్లో ఏముండాలా? సినిమాలుంటే చెప్పాలి. సినిమాలుంటే లూసిఫర్ గారు తిరుగుతాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరిని మోసుకొని వెళ్తారు? చెప్పాలి. నా ప్రభు పెట్టారా? ఇప్పుడు ఈ ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ. అన్న మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకొని మంచిగా సోపు సెంటు కొట్టుకొని మంచి టిప్ టాప్ మీద వెళ్తాడు. అన్న దగ్గరికి అప్పుడు వెళ్తే మంచి స్మెల్ వస్తుంది. అదే కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళి అన్న సాయంత్రం 6 దాకా పనిచేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు బట్టల్లో నుంచి ఏ స్మెల్ వస్తుంది? కత్తారు అత్తరా, ఇంకెక్కడ కత్తారు అత్తరా, ఏ స్మెల్ వస్తుంది చెప్పండి? బట్టలు అమ్మ మీకు తెలుస్తుంది, వాళ్ళ బట్టలు ఉతికేది మీరేగా, ఏ స్మెల్ వస్తుంది? అరే పని చేసింది ఎక్కడో డ్యూటీలో, అరే డ్యూటీ వదిలిపెట్టి ఇంటికి వచ్చి గంట సేపు అవుతుంది, గంట సేపు అయినా ఆ బట్టల్లో నుంచి ఆ కెమికల్ స్మెల్ వస్తుంది. నేనంట ఒక 8 గంటలు గడిపితేనే దాని వాసన మోసుకుని వెళ్ళాడే. నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే ఆ సన్నిధి నిన్ను ఆవరించడమే కాదు, నిన్ను తాకినా నిన్ను కదిలించిన నీతో ముచ్చటించి నీ ఇంటికి వచ్చి పోయే వ్యక్తిని కూడా ఆ సన్నిధి వెంబడించడానికి దేవుడు కృప చూపించును కాక. అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు దాచిపెట్టాడు. సరే ఇప్పుడు విందాం. ఇక్కడ అబ్రహాం ఏమంటున్నాడు తెలుసా? ఎవని సన్నిధికి వచ్చుచూ పోవుచున్నాను అని అల్లా, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ సన్నిధి దూత నీతో కూడా వచ్చి నీవు తలపెట్టిన కార్యమును సఫలము చేయునుగాక. దైవజనమా, ఆయన సన్నిధి మనతో ఉంటే ఏ పని నిమిత్తం మనం బయలుదేరి వెళ్తున్నామో, ఏ పని నిమిత్తం ఒక స్థలానికి వెళ్తున్నామో, మనతో పాటు ఉన్న దేవుని సన్నిధి ఆ కార్యాన్ని 100% సఫలపరుస్తుంది. సన్నిధి కలిగిన వాడు సఫలమవుతాడే కానీ విఫలము కాలేడు. విఫలము కాకుండా సఫలపరిచే దేవుని సన్నిధి అతనితో కూడా ఉన్నది. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గమనించండి. అందుకనే నేను మీతో ఒక మాట ఏ పని నిమిత్తం నువ్వు బయలుదేరేనా, అసలు ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టే ముందే ఈరోజు కనీసం ఒక అర్ధగంట అయినా నేను ప్రార్థన చేసుకున్నానా లేదా ఆలోచించు. కనీసం ఒక అర్ధగంట అయినా ఈ అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో నేను గడిపేనా లేదా ఆలోచించు. గడపలేదా? ఉన్నపాటుని పనులన్నింటిని ప్రక్కన పెట్టి అవసరమైతే టిఫిన్ మానేసే ఆ పూట. ఏం అట్ట చూస్తున్నారన్నా? అయ్యో టిఫిన్ మానేస్తే అట్లా చూడొద్దు. అవసరమైతే ఆ పూట టిఫిన్ మానేసేయి. ఒక అర్ధగంట సేపు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుని బయలుదేరు. ఏ పని నిమిత్తం నువ్వు బయలుదేరి వెళ్ళినా ఆ పనిలో సఫలమయ్యేటట్లుగా దేవుని సన్నిధి కార్యం చేస్తుంది. అట్లా కాకుండా దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి పని అని దేవుని సన్నిధిలో గడపకుండా నువ్వు పని చేస్తే 4 గంటల్లో అయిపోవలసిన పని
8 గంటలైనా కాదుగా. కాదు. రే ఎందుకు కాలేదురా అంటే దేవుని సన్నిధి నీతో లేదు. ఆయన సన్నిధి నీతో ఉంటే 8 గంటల్లో అయ్యే పని 4 గంటల్లోని పని పూర్తి అయ్యేటట్లుగా దేవుని సన్నిధి తెలియకుండా కార్యం చేయటం ప్రారంభిస్తుంది. గట్టిగా చెప్తాం ఆమేన్. బైబిల్లో 2-3 భక్తులు ఉన్నారు. ఒక 2 వ్యక్తుల గురించి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోసేపు తన చేతులతో ఏ పని చేసినా సఫలమవుతూనే వచ్చాడు. అంటారు కదా ఒక సామెత, పట్టిందల్లా ఏం వెండి కాదమ్మా. సరే చెప్పండి. పట్టిందల్లా పెద్దగా చెప్పాలయ్యా. అబ్బా వాడి చేత్తో ఏదన్నా స్టార్ట్ చేస్తే చాలయ్యా, ఇట్టే సక్సెస్ అయ్యా. కొంతమంది అంటారు, మహాతల్లి అడుగు పెట్టిందా, అయిపోయిందయ్యా శ్మశానం అని అంటారు, చూసారా? సో నేను వాటిని నమ్మను. అవి లోకపు మాటలు. కానీ ఒకటి చెప్తా, నీవు దేవుని సన్నిధిలో గడిపిన వాడివైతే నీ చేతులతో తలపెట్టిన ప్రతి పని సఫలమవటం నీవు చూడటమే కాదు, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఇతనికి డ్యూటీలో ఏ వర్క్ అప్పగించిన 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాడయ్యా. ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఆ కితాబు పొందుకునే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చేతుల్లో ఉండి పాడైపోయింది పడినా బాగైపోద్ది, యేసు రక్తమే జయం. కొంతమంది చేతులు ఉంటాయండి, బాగున్నది పెట్టినా ఎవరో మనిషి. అట్లా ఉండద్దు. యోసేపును గురించి రాయబడిన మాట, చెరసాలలో ఉన్న అతడు చేసిన ప్రతి పని సఫలమవుతాం. చెరసాల అధికారి చూశాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్న అతని చేతిలో ప్రతి పని 100% సక్సెస్ అవటం చూశారు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు సక్సెస్ అయ్యాడో తెలుసా? ఖరీదైన మాట చెప్తా. యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళక మునుపు, అన్నలను కలవటానికి వెళ్ళక మునుపు, అసలు అన్నలను కలవటానికి ఎక్కడి నుంచి బయలుదేరాడు? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? హెబ్రోను లోయలో నుండి బయలుదేరాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అన్న వెనకున్న అన్నలారు అందరూ నా వైపు చూడండి. ఎక్కడి నుంచి బయలుదేరాడు? చెప్పాలి. ఎక్కడి నుంచి బయలుదేరలేదు? ఎక్కడి నుంచి బయలుదేరాడు? గిల్గాలులో నుండి బయలుదేరలా, షెకెములో నుండి బయలుదేరలా, దోతానులో నుండి బయలుదేరలా, బేర్షెబా నుంచి బయలుదేరలా. యోసేపు ఎక్కడి నుంచి బయలుదేరాడంటే హెబ్రోనులో నుండి బయలుదేరాడు. మీ అందరికీ తెలుసు హెబ్రోను అంటే అర్థం ఏంటి? సహవాసము అని అర్థం. చెప్పండి. అంటే ఎక్కడి నుంచి బయలుదేరాడు? దేవునితో సహవాసము చేసిన అనుభవం నుండి బయలుదేరాడు గనుక సహవాసము కలిగిన వాడు ఏం చేసినా సఫలమవటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఆయన సన్నిధి మనతో ఉంటే నీ చేతులతో నువ్వు ఏ పని చేసినా సఫలమయ్యేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. అరుణోదయ ప్రార్థనలు జరుగుతున్నాయి 4:30 నుండి 6:30 వరకు. ఆ 2 గంటలు దేవుని సన్నిధికి వచ్చి దేవునితో గడపండి. ఆ 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపి ఇక అయిపోయింది అతిథిలాగా బ్రతకొద్దు. నిరంతరము నీవు ఆయనతో బ్రతుకు. అలా బ్రతికితే దేవుడు ఎలా కార్యం చేస్తాడో ఒక మాట చూడండి. అది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. రైట్, నాతో కలిసి. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలము చేయుదువు. మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఒకసారి నా వైపు చూడండి తప్పుడు ఆ మాట అట్లాగే ఉంచండి. నా చేతులెత్తి మీ అందరినీ దీవిస్తున్నాను. ఈ దినం నుండి యెహోవా మీ పక్షాన ఉండునుగాక. యెహోవా మీ పిల్లల పక్షాన ఉండునుగాక. యెహోవా మీ యజమానుడి పక్షాన ఉండునుగాక. నీ గర్భాన పుట్టిన నీ కుమార్తె పక్షాన ఉండునుగాక. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ప్రభువు మన పక్షాన యేసు నామములో నిలుచునుగాక.
ఈ సంవత్సరం ప్రభు మనకు చేసిన వాగ్దానం, నేను మీ పక్షాన, ఐ యామ్ ఫర్ యూ, మీ పక్షాన ఉంటాను వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం చేసిన దేవుడు మరొక్కసారి మీతో మాట్లాడుతున్నాడు. నా చేతులెత్తి మరోసారి దీవిస్తున్నాను. అమ్మా, అయ్యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎవరు మీ పక్షాన నిలవబడినా నిలవబడకపోయినా, ఒకవేళ ఈ హైదరాబాద్ పట్టణంలో ఒంటరి పోరు, ఒంటరి బ్రతుకు ఒకవేళ మీరు అనుభవిస్తున్నా, ఏ దేవుణ్ణి నమ్మి ఈ స్థలానికి వచ్చారో ఆ దేవుడే మీ పక్షమున నిలవబడునుగాక. ఆయన మన పక్షం నుండి ఏం చేస్తాడట, మన ఎన్నిటిని పెద్దగానమ్మా, ఎన్నిటిని, మా పనులన్నిటినీ సఫలపరచుదు. రాబో బ్రతుకు దినాలంతా దేవుడు మన పక్షాన్ని ఉండునుగాక. మీ అప్పుడే ముగిస్తే అట్లా అమ్మా, కొంచెం పొడిగించండి, వద్దని దేవుడు. మీ ఒక పనేనా, చాలా ఉంటాయి కదమ్మా, అందుకని కొంచెం పొడిగించండి. మా పనులన్నిటినీ, మీ పనులన్నిటినీ దేవుడు సఫలము చేయునుగాక, సఫలము చేయునుగాక, సఫలము చేయునుగాక. మరొకసారి సఫలము చేయునుగాక. ఈ మాట ప్రారంభించేటప్పుడు యెషయా భక్తుడు ఏమంటాడో తెలుసా? నిజముగా అంటే ఇది నిన్ను ఉబ్బింపచేసే మాట కాదు, నీ కంటి తుడుపు కోసం దేవుడు నా నోట పలికిస్తున్న మాట కాదు. ఈ మాట నిజం, నిజం, నిజం. ఏంటి నిజం? ఎవరు నీ పక్షాన నిలవబడినా నిలవబడకపోయినా ఆయన సన్నిధిలో బ్రతికే ప్రజల పక్షాన దేవుడు నిలవబడతాడు. ఇది నిజం. ఏది నిజం? దేవుడనే ప్రపంచంలో ఎవడు బ్రతుకుతాడో, నాకు ఈ లోకంలో నా సర్వస్వము దేవుడే, కూర్చున్నా, లేచినా, త్రోవన వెళుతున్నా, నా బ్రతుకంతా నేను, నా దేవుడు, నేను నా దేవుడని, దేవుడనే వలయంలో ఏ వ్యక్తి బ్రతుకుతారో వాళ్ళ పక్షాన దేవుడు నిలవబడతాడు. ఇది నిజం. వారి పనులన్నిటినీ దేవుడు సఫలపరుస్తాడనేది నిజం. అతిథిలాగా బ్రతుకొద్దమ్మా, వచ్చిపోయే వాళ్ళలాగా బ్రతుకొద్దు. నిరంతరము నీతో బ్రతకాలేసయ్యా, నిరంతరము నీతో బ్రతకాలేసయ్యా. దీన్ని గురించే భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. ఇది చదివి నేను ప్రార్థన చేస్తా. సౌలు తరుముతున్నప్పుడు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో దావీదు ఇలా బ్రతిమలాడుకుంటాడు సౌలుని. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. అందరూ చూడండి, ఎంత చక్కటి మాట అంటున్నాడో. నాతో కలిసి, నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. చివరి మాట నాతో కలిసి చెప్పండి, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము పొందకపోవుదునుగాక. నా వైపు చూడండి. అంటే ఇంతకీ దావీదు కోరిక, దావీదు మరణం ఎక్కడ జరగాలనుకుంటున్నాడు? తమ్ముడు చెప్పాలి. చూడండి, దావీదు కోరుకుంటుంది చివరికి నా మరణం కూడా, నా ఆఖరి శ్వాస కూడా నీ సన్నిధిలోనే నా ఆఖరి శ్వాస విడవాలయ్యా, విడవాలయ్యా. అందుకని ఓ చోట అంటాడు, దావీదా నీకేం కావాలో కోరుకో అంటే, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా దాన్ని నా కుటుంబానికి ఆశీర్వాదంగా దయచేయ్యా. ఇక్కడ బ్రతిమలాడుకుంటూ గగ్గోలు పెడుతూ అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నటువంటి మాటల్లో దివ్యమైన అర్థం ఏంటంటే, నా ఆఖరి శ్వాస కూడా దేవుని సన్నిధిలోనే నేను విడవాలి. చాలాసార్లు చెప్పాను, పర్లేదు, మంచి మాటలు ఎన్నిసార్లు చెప్తే తప్పే ఉంది. నేను ఎరిగిన ఒక మంచి భక్తిపరుడు ఉన్నాడు. ఆయన పేరు మోషే గారు. LICలో పనిచేస్తారు. దైవ సేవకురాలు కూడా ఆయన బాగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఆ చర్చిలో
ఆత్మపూర్ణుడు ఎలా ఉంటాడో ఆయన చూసి నేర్చుకోవచ్చు. 9:55 ఆరాధన స్టార్ట్ అవుతుంది. 9:40 ముందే వచ్చి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటి పాట మొదలుకొని ఆరాధన అయిపోయే వరకు ఆత్మతో అట్లా నింపబడి భాషలు మాట్లాడతా నేను అనుకుంటా ఆరాధన అయిపోయేసరికి ఆయన ఒంటిలో నుండి కనీసం ఒక బకెట్ నీళ్ళన్నా గారి ఉంటాయి. యేసురత్నం అన్నా, నీకు ఆయన తెలుసా తెలియదా? నేను చెప్పేది అవునో కాదు, అవునైతే చెయ్యి అత్తన్నా. తెలుసు, అబ్రహ్మానికి కూడా తెలుసు. ఆయన ఒంటిలో నుండి కనీసం ఒక బకెట్ నీళ్ళైన అంత చెమటలు గక్కుతూ ఉంటాడు. ఎల్ఐసిలో మంచి ఎంప్లాయ్. ఇక దేవుని సన్నిధికి వచ్చాడంటే ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆత్మవశుడు ఎలా ఉంటాడు అనుకుంటా, దేవునిలో ఆనందించే మనుషుడు ఎలా అలా పరవశుడై ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాడు. అస్సలు పట్టించుకోడు. నాకు తెలిసి ఆయన ప్రార్థనలో కళ్ళు తెరిచి అటు ఇటు చూసినట్లుగా వాక్యం వినేటప్పుడు చూస్తాడేమో కానీ ఇక ఆరాధన పాటలు ఎలుగెత్తి దేవుని స్తుతిస్తాడు. ఆ చర్చిలో అందరూ హల్లెలూయా అంటే ఒక ఎత్తు, ఆయన ఒక్కడు హల్లెలూయా అన్నాడంటే చర్చి పైకప్పు లేచిపోవాల్సిందే. అంత గొప్ప ఆరాధికుడు. ప్రతి అరుణోదయపు దినాలు లేస్తాడు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటాడట. ఆ దినం అరుణోదయ దినాలు లేచాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇక డ్యూటీకి వెళ్ళే ముందు డ్రెస్ వేసుకున్నాడు. ఇక డ్యూటీకి వెళ్ళే ముందు ఒక పావుగంట ప్రార్థన చేసుకోవటం ఆయనకి అలవాటట. అలాగే మోకరించాడు, ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. అర్ధగంట అవుతుంది, నాన్న ఇంకా రాలా. 30 గంట అవుతుంది, రాలా. ఏంటి నాన్న డ్యూటీకి వెళ్ళాలి కదా, టైం అయిపోతుంది, ఇంకా డాడీ రాలేదేంటి అని చెప్పి వాళ్ళ బాబు వెళ్ళి తలుపు దగ్గర నిలవబడ్డాడు. ప్రార్థన ఏమైనా చేసుకుంటున్నాడేమో, డిస్టర్బ్ చేయటం ఎందుకని. ప్రార్థన శబ్దం రాలా. ఏంటని తలుపు నెట్టాడు. నాన్న అట్లాగే మోకాల మీద ఉన్నాడు. ధ్యానిస్తున్నాడేమో, మౌనంగా ఉన్నాడేమో. 2-3 నిమిషాలు నిలవబడ్డాడు. ఏం మాటలు రావట్లా. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి అట్లా పట్టుకున్నాడో లేదో ఒళ్ళంతా చల్లబడిపోయిందట. అప్పటికే ఒక అర్ధగంట క్రితమే దేవుని సన్నిధిలో తన ఆఖరి శ్వాస విడిచాడట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చనిపోయాడు? ఎప్పుడు యేసయ్యను ఒక మాట అడుగు, హాస్పిటల్లో నా ప్రాణం విడవకూడదయ్యా, ఐసీయూలో నా ప్రాణం విడవకూడదయ్యా, యాక్సిడెంట్లో నా ప్రాణం విడవకూడదయ్యా, బస్సు ప్రయాణంలో నా ప్రాణం విడవకూడదయ్యా. నీ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటానే, ప్రార్థన చేసుకుంటూ నా లాస్ట్ బ్రెత్, నా ఆఖరి శ్వాస నీ సన్నిధిలో విడవాలయ్యా, నీ సన్నిధిలో విడవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని అలా కూర్చొని వాక్యం చదువుతుంటుండగా నాన్న బైబిల్ చదువుకుంటున్నాడు, అమ్మ బైబిల్ చదువుకుంటుంది. డిస్టర్బ్ చేయకూడదని పిల్లలు పక్కెళ్ళి ఒక 5 నిమిషాలు వచ్చిన తర్వాత నీ ఒడిలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉండటం, ఆ క్షణంలో ప్రభు సన్నిధిలో నీ శ్వాస విడవటం, నేనంట అన్ని మరణాల కంటే శ్రేష్టమైనటువంటి మరణం. ముగిస్తున్నాను. ఒక మాట అడుగుతారా? యేసయ్యా, నేను అతిథిలాగా మీ సన్నిధికి వచ్చిపోయేవాడిగా ఉండకూడదు, నిరంతరము నీతో బ్రతకాలి.